మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని తమ్మినేని మార్గాని భరత్ పరామర్శించారు. మిథున్ రెడ్డిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఆయనను దోషిగా ప్రభుత్వ పెద్దలు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో వ్యవహరించడం ప్రభుత్వానికి సరికాదన్నారు తమ్మినేని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా లాఠీలు, డ్యూటీలు, గృహదహనాలు, మానభంగాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్తున్నారు. తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఏదైనా ఉంటే అడగండి, చెప్తున్నారు కదా. అతను ఆయన చేసినటువంటి నేరం ఏమిటి? లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పానండి. ఆయన అడుగుతున్నారు కదా, వాట్ ఎలిగేషన్స్ యు ఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పంటున్నారు. మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. మిథున్ రెడ్డి అనేవన్నా దోష నిర్దోష? ఇప్పుడు ప్రస్తుతానికైతే ముద్దాయిగా ఉంది. మరి దోషిగా ఎలా చిత్రీకరిస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లోకేష్ ఎన్నికలకు ముందే చెప్పారని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ గుర్తు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొడుకుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకునే రోజు తొందరలోనే ఉందని మార్గాని భరత్ తెలిపారు. వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారిని సుమారుగా 45 రోజులు అయినట్టుంది ఆయన అరెస్ట్ చేసి. ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వీళ్ళు నలుగురిని కూడా సుమారుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అయితే 80-82 రోజులు అయినట్టుంది. అంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, ట్రయల్ ఏం చేస్తూ ఉన్నారు. మీరు ఛార్జ్ షీట్ వేసి ఎవరైతే మీరు ముద్దాయిలు మీరు చెప్తా ఉన్నారో ఎప్పుడు మీరు ట్రయల్ చేశారు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఇవి ఏమీ జరగకోకుండా కేవలం కక్షపూరితంగా ఇవాళ జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ కక్ష సాధింపు ఈ రకంగా తీసుకుంటా ఉన్నారు.